హైదరాబాద్ వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే బాగీకి బాగా పురిటి నొప్పులు వస్తూ ఉంటాయి. నొప్పులు ఎక్కువ అవ్వడంతో అప్పుడు అమర్ బాగిని ఒక గుడిలోకి తీసుకొని వస్తాడు. అక్కడ బాగిని పడుకోబెడతాడు. యాదమ్మని పిలుస్తూ, యాదమ్మ నీకు డెలివరీ చేయడం తెలుసా అని అంటూ ఉంటే, తెలుసు సార్ అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. అయితే బాగీకి నువ్వే డెలివరీ చేయి, మనోహరి నువ్వు కూడా యాదమ్మకు హెల్ప్ చేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. చుట్టూ కూడా చీరలు కడతారు. అలా యాదమ్మ మనోహరి ఇద్దరూ కలిసి బాగీకి డెలివరీ చేస్తూ ఉంటారు. బాగి ఒక్కసారిగా నొప్పులతో విలవిల్లాడిపోతూ ఉంటే అప్పుడే అక్కడున్న ఆరు, అమర్, పిల్లలు వీళ్ళంతా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాగీకి ఏం కాకూడదని, తను పాప క్షేమంగా ఉండాలని చెప్పి అమర్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు కొద్దిసేపటికే బాగి పాపకు జన్మనిస్తుంది. పుట్టిన పాప చనిపోయిందని యాదమ్మ అమర్కి చెప్తూ ఉంటుంది. సార్ పాప ప్రాణాలతో లేదు సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్తో పాటు పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఆరో కూడా ఎంతగానో ఏడుస్తుంది. రామ్మూర్తి అక్కడున్న గంటను కొడుతూ ఉంటాడు. దేవుడిని ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తూ రామ్మూర్తి ఎంతో ఆవేశంగా గుడిలో ఉన్న గంటను కొడుతూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా ఆరు ధూమ్ తక అంటూ గుప్తా గారి దగ్గరున్న ఉంగరంతో మాయ చేసి చనిపోయిన పాప శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా ఎప్పుడైతే ఆరు ఆత్మ చనిపోయిన పాపలోకి ప్రవేశిస్తుందో ఒక్కసారిగా పాప గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. పాప ఏడుపు వినగానే బాగి స్పృహలోకి వచ్చి పాపను ఎత్తుకొని ఆనందంగా ఆడిస్తూ ఉంటే అమరి పిల్లలు, రామ్మూర్తి వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు స్వామీజీ తన దివ్య దృష్టితో ఆరు ఆత్మ పాపలోకి ప్రవేశించిందన్న విషయం తెలుసుకొని, జగన్నాథ నువ్వు ఆడిన జగన్నాటకం ఇదేనా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో గుప్తా కూడా ఆరు చేసిన పనికి షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి మొత్తానికి ఆరువే బాగి కడుపున పాపగా జన్మించింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.